అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. క్షిపణి ప్రయోగం సక్సెస్. దేశ సైనిక సంపత్తిని బలోపేతం చేసే కొత్త తరం ఆకాష్ ఎన్జీ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది. ఎవరి ఎర్ర సముద్రపు హౌతీలు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ ఉగ్రవాద ముఠాలపై కథనం. యాదాద్రిలో ఎందుకు ఈ జాప్యం. ధర్మల్ విద్యుత్ కేంద్రంపై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఫైర్. ఒప్పందం ప్రకారం 2021 నాటికే పూర్తి కావాలి. నామినేషన్ ప్రతిపాదికన పనులు బిహెచ్ఈఎల్కు ఎలా అప్పగించారు. టెట్ ఇదేమి టెస్ట్. అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు. అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు. కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు. విద్యా హక్కు చట్టం, కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ, టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్, విద్యాశాఖ అధికారుల అయోమయం, సంక్లిష్ట సమస్యపై చర్చించి సీఎంకు నివేదించాలనే యోచన. టీఎస్పీఎస్ పోస్టులకు దరఖాస్తులు. చైర్మన్ సభ్యుల నియామకం కోసం సర్కారు ఆహ్వానం. నామినేట్ విధానం స్థానంలో తొలిసారి కొత్త పద్ధతి. 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం. దళిత బంధు ఉంటుందా. త్రిశంకు స్వర్గంలో పథకం. 11,000 మంది లబ్ధిదారుల ఖాతాలో 436.27 కోట్లు. ఖాతాలు ఫ్రీజ్. డబ్బులున్నా విత్డ్రా చేసుకోలేని స్థితి. ఎమ్మెల్సీలు నామినేట్ జాబితా. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం కోసం ఢిల్లీకి రేవంత్. నేడు ఖార్గే, సోనియా, రాహుల్ ముఖ్య నేతలతో భేటీ. సీఎం హస్తిన పర్యటనతో ఆశావాహుల్లో ఉత్కంఠ. రేపు మణిపూర్కు ముఖ్యమంత్రి, అదే రోజు దావోస్కు. కారు వెళ్ళింది షెడ్డుకు కాదు, సర్వీసింగ్కే. ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి. భువనగిరి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేకపోయాం. దళిత బంధు, రైతు బంధు కొందరికి ఇవ్వడాన్ని జనం జీర్ణించుకోలేదు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్పించి బీజేపీతో సంబంధాలు కాదు. అమిత్ షాతో రేవంత్ భేటీ తర్వాత ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారింది. సమాప్తం.